హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాసిస్ మల్టీవర్స్. మనం వెకేషన్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసాం. ఇంటికి రాగానే మంచిగా మా అమ్మమ్మ ఇచ్చిన మామిడి అల్లం ఉంది. ఆ మామిడి అల్లంతో మంచి పచ్చడి చేసుకొని దోశలు వేసుకుందామా అని ప్రిపేర్ అయ్యాను. అందుకే మామిడి అల్లానికి అన్నానికి మీకు తేడా చూపిస్తున్నానండి. మామిడి అల్లం డైరెక్ట్గా తినేయచ్చు. దాన్ని బాగా కట్ చేసుకొని రౌండ్గా పెట్టుకున్నాను. ఆ తర్వాత నేను ఒక 50 గ్రామ్స్ మామిడి అల్లం తీసుకున్నాను కాబట్టి 20 గ్రామ్స్ చింతపండుని ఇలా వేడి నీటిలో నానబెట్టి దాన్ని ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నా. ఆ తర్వాత ఒక కడాయిలో ఒక 4 టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసుకొని అది బాగా మరిగిన తర్వాత ఏవైతే మామిడి అల్లం పెట్టుకున్నానో అవి బాగా ఫ్రై చేసుకున్నాను. అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో నేను ఒక 15 వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకున్న మామిడి అల్లాన్ని కూడా అందులో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేశాను. అది ఒకసారి బాగా కలుపుకుంటూ మనము ఆల్రెడీ 20 గ్రాములు చింతపండుని ఉడకబెట్టాం కదండి, అది మాత్రం ఇందులో వేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసి ఒక టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకుందాం. అవన్నీ బాగా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక 10 గ్రామ్స్ బెల్లాన్ని వేసుకొని ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. వాటర్ అవసరమైతే వేడి నీళ్ళు మాత్రమే ఇందులో యాడ్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఆ తర్వాత అదంతా ఒక బౌల్లో పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వెల్లుల్లి వేసి మంచిగా ఎర్రగా వేగిన తర్వాత అందులో కొంచెం గుప్పుడు కరివేపాకును కూడా వేసి వేయించుకోండి. అలాగే అందులో కొంచెం ఆవాలను కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. మొత్తం అన్నీ బాగా ఫ్రై అయ్యాక కొంచెం ఎండుమిర్చిని కూడా వేసుకొని మంచిగా ఎర్ర రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి అల్లంలో చాలా టేస్టీగా ఉంటుంది పోపు. అప్పుడు ఈ పోపుని మనము ఏదైతే పచ్చడి మనం పెట్టుకున్నామో అందులో వేసుకొని బాగా కలుపుకుంటే ఒక నెల రోజుల వరకు స్టోర్ ఉంటుంది. నిజంగా దోశలతో చాలా కమ్మగా ఉంటుంది. ఈసారి మీరు ట్రై చేస్తారా? చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Thank you so much.